నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరదయ్యపాలెంలో టీడీపీ జైహో బీసీ కార్యక్రమం. 35వ జాతీయ రహదారి రోడ్డు భద్రతా మహోత్సవాలు. ఘనంగా విజయకృష్ణ నరేష్ జన్మదిన వేడుకలు. హాజరైన సీనియర్ నటీనటులు మురళీమోహన్, జయసుధ, సుమలత. ఎన్టీఆర్ జిల్లాలో మంచినీటి కోసం ప్రజలు రోడ్డుపైకి. ఖాళీ బిందెలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. ప్రశాంతంగా ముగిసిన నవోదయ పరీక్ష. ఆందోళనలో భర్తను హత్య చేయించిన భార్య. మహాలింగాపురం గ్రామం గవర్నమెంట్ పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహ ఏర్పాటు. సత్యవేడులో 40 రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడీ కార్యకర్తల సమ్మె. సమస్యలపై నిరసనగా టవర్ క్లాక్ వద్ద రాస్తారోకో. సిఐటియు ఆధ్వర్యంలో భారీ ఎత్తున సమ్మె. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు. ఎస్ఐ విద్యాచరణ్. సాధారణ భక్తులకు అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ గుడ్ న్యూస్. వరదయ్యపాలెం మాజీ సర్పంచ్ పన్నం బాలసుందరం ఇంటి వద్ద టీడీపీ మండల అధ్యక్షుడు యుగంధర్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ నిర్మల్ కుమార్, నాగరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో వరదయ్యపాలెంలో టీడీపీ జైహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీలు పడుతున్న బాధలు, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, అలాగే బీసీలపై జరిగిన దాడులను వివరించారు. బీసీలకు కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ యొక్క నిధులు ఎంతెంత మంజూరు చేశారో మనకు బాగా తెలుసునని, పెద్ద పెద్ద బోర్డులు వేసుకుని కాళ్లకు తగిలించుకోవడం తప్ప కార్పొరేషన్ల వల్ల ఏం జరిగింది లేదన్నారు. చేతి వృత్తుల వారిని ఆదుకోవడంలో టీడీపీ ఎప్పుడూ ముందుగా ఉంటుందన్నారు. బీసీలు అభివృద్ధి చెందాలంటే తప్పకుండా టీడీపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కానించారు. కొత్తగా తీసుకువచ్చిన భూ హక్కు చట్టాన్ని తీసుకురావడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారని, భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని ప్రజలు కోరుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ ఎమ్మెల్యే హేమలత, టీడీపీ ఇన్ఛార్జ్ హెలెన్, మాజీ తుడా చైర్మన్ నరసింహ యాదవ్ పాల్గొన్నారు. తెలుగుదేశం ఉన్నప్పుడు బీసీ హాస్టల్స్ కూడా ఎంతో బాగుంటాయి. ఇప్పుడు బీసీ హాస్టల్స్లో ఎక్కడా ఉండలేకపోతున్నారు. బీసీలు ఏం చేస్తున్నారు, వాళ్ళు డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చి ప్రైవేట్ హాస్టల్స్లో కూడా ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. బీసీలు కానీ చెప్పేసి 34% ఇంతకుముందు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు 24%గా తగ్గించింది ఈ వైసీపీ ప్రభుత్వం. బీసీలని తొక్కుతున్నారు వైసీపీలని తెలుస్తుంది. మీరందరూ మేలుకోవాలా లేదా? మేలుకోవాలా. దానివల్ల మీరందరూ కూడా మరొకసారి నేను చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా గెలిపించుకుని తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి మనం తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంతో తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుని అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆదివారం మధ్యాహ్నం పిరామల్ కంపెనీ వద్ద సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ డివిజన్ కోహిర్ మండల పరిధిలో ఎస్ఐ విఠల్, ఎల్ఎంటీ పెట్రోలింగ్ పిరామిల్ కంపెనీ సిబ్బందితో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని బైక్ ర్యాలీలతో ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలకు హెల్మెట్, రోడ్డుపై మద్యమత్తుతో వాహనాన్ని నడపరాదని, అలాగే రాంగ్ రూట్ లో వాహనం నడపరాదని తెలిపారు. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక చక్కని గుర్తింపు తెచ్చుకొని హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో విజయాలు అందుకొని నేటికి మంచి పాత్ర నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న సీనియర్ నటులు విజయకృష్ణ నరేష్ అని కృష్ణ మహేష్ ప్రజాసేన ఆల్ ఇండియా అధ్యక్షులు ఎండి కాదర్గోడి తెలిపారు. హైదరాబాద్ మ్యారీగోల్డ్ హోటల్లో నటుడు డాక్టర్ విజయకృష్ణ నరేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సీనియర్ నటీనటులు మురళీమోహన్, జయసుధ, సుమలత, నరేష్, సతీమణి పవిత్ర తదితర అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా కాదర్గోరి పెద్ద ఎత్తున గజమాలతో నరేష్, పవిత్ర దంపతులను సన్మానించారు. అనంతరం కాదర్గోరి మాట్లాడుతూ నటులు నరేష్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగానే కాకుండా సామాజిక కార్యకర్తగా ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. 1970లో చిన్నతల్లి నటించడం ప్రారంభించారని, మరియు దాదాపు 200 చిత్రాల్లో ప్రధాన మరియు సహాయ నటుడిగా విభిన్న పాత్రలు నటించారని కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జక్కంపూడి కాలనీలో మంచినీటి కోసం ప్రజలు రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసనలు తెలియజేశారు.
ఖాళీ బిందులు నెత్తిన పెట్టుకుని ప్రభుత్వం తమకు మంచినీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. మంచినీళ్లు కూడా సరిగ్గా అందించని ప్రభుత్వాన్ని ప్రజలు ఆగ్రహంగా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన అధికారులు సీఎం జగన్మోహన్ రెడ్డి తమకు మంచినీళ్లు అందించాలని జక్కంపూడి కాలనీ ప్రజలు కోరుతున్నారు. నారాయణ ఖేడ్ నవోదయ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం పరీక్ష రాసే విద్యార్థులు 472 మంది ఉండగా 350 మంది విద్యార్థులు హాజరు కాగా 120 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లుగా ఎంఈఓ విశ్వనాథ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 2113 విద్యార్థులకు గాను 1359 విద్యార్థులు హాజరయ్యారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. భర్తను భార్య హత్య చేయించిన ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్లో చోటు చేసుకుంది. జోగిపేటకు చెందిన మల్లేశంకు అందోలు మండలం మన్సాన్పల్లికి చెందిన కల్పనతో కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహం కంటే ముందు నుండే మహేష్తో సంబంధం ఉంది. పెళ్లి తర్వాత కూడా సంబంధం కొనసాగించడం భర్తకు తెలియడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు మహేష్తో కలిసి పథకం వేసింది. శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో మల్లేష్ లాండ్రీ షాప్కు వెళ్లగానే
మహేష్ కు ఫోన్ కాల్ల సమాచారం అందించింది. ముందుగానే సెల్ఫ్ డ్రైవింగ్ కారు అద్దెకు తీసుకున్న మహేష్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసి కారులోనే హతమార్చారు. అనంతరం మెదక్ జిల్లా రామాయంపేట సమీపంలో ఉన్న చెరువు గట్టుపై మృతదేహాన్ని తగులపెట్టారు. ఎవరికి అనుమానం రాకుండా భర్తను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని అందరినీ నమ్మించింది. అనుమానం వచ్చిన పోలీసులు కల్పను విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు కూడా నేరం ఒప్పుకోవడంతో కల్పనతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సంగారెడ్డి డీఎస్పీ రమేష్ తెలిపారు. హత్య కేసును 24 గంటలు ఛేదించినందుకు సిఐఎస్ఐ సిబ్బందులను డీఎస్పీ అభినందించారు. ఈ అసంబంధమైన సమాధానాలు, పొందలేని సమాధానాలన్నింటినీ కూడా మేము పరిగణలోకి తీసుకొని వేరే విధమైన ఎంక్వైరీ చేస్తూ ఈ మహేష్ ఎవరైతే ఉన్నారో అతని మీద డౌట్ పడితే అతను కూడా వేరే బోర్డ్స్ కనిపించకుండా చాలా సుదూర ప్రాంతాల్లో అతనికి సంబంధించినటువంటి మూమెంట్ ఉంది. సో ఇలా పారిపోవాల్సిన అవసరం లేదని గమనించి ఈ అమ్మాయిని పిలిచి మేము పరిశోధన చేయడం జరిగింది. చేస్తే అమ్మాయి ఈ నేరంకు సంబంధించి ఆమె తనకు మహేష్ అనే వ్యక్తితోని చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. 10th క్లాస్ చదివినప్పటి నుంచి ఒకే గ్రామంకి చెందిన వ్యక్తులు. సో అది ఆ యొక్క సంబంధం కొంచెం అనైతికమైన సంబంధంగా ఉండి ఆ తర్వాత అదే విషయంలో వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారని ఈ విషయము ఇంట్లో తెలిసి చిన్న చిన్న గొడవలు అవ్వడం జరిగింది. తర్వాత అతనితో ఉన్న సాన్నిధ్యము సంబంధం వల్ల ఇలా ఇంట్లో భర్త బాధ పెడుతున్నాడు, తల్లిదండ్రులు అత్తమామ అంటున్నారని చెప్పి ఆమె చెప్పగా ఇతను నీకెందుకు, నేను దీనికి శాశ్వత పరిష్కారం చేస్తా, అవసరమైతే నేను ఏదో ఒకటి చేస్తా, దాన్ని ఎలిమినేట్ చేస్తా అంటే ఇద్దరు ఈ డిసెంబర్ మాసం నుంచి తరచుగా కలుసుకొని ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ ప్లాన్లో భాగంగా ఆమె చెప్పినట్టుగా ఇతను నిర్ణయించుకొని ఇంకా 3 వ్యక్తులను, వాళ్ళ పేరు కూడా మహేష్ అని ఉంది, 2 మహేష్ ఉన్నారు, వాళ్ళని సంప్రదించి ఈ 30వ తేదీ నుంచి ఈ మధ్య కాలంలో 10th ఈ 18th వరకు కూడా వాళ్ళు దఫాలుగా ఇక్కడ వచ్చి అతను ఎటుపోతుంటాడో ఏంది అని చూసుకున్నారు. అదే అయోధ్య శ్రీరామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా మహాలింగాపురం గ్రామంలో గవర్నమెంట్ పాఠశాలలో తన సొంత డబ్బులతో మాచన్న గారి రాఘవేందర్ రెడ్డి సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చేశారు. అనంతరం సీతారాముల అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలయాదయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ గోపాల్ రెడ్డి, ఎంపీటీసీ యాదగిరి, మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, ప్రవీణ్ కుమార్, పిఎస్సివై చైర్మన్ శశిధర్ రెడ్డి, పాపారావు, ఉపేందర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, గోపాల్, శ్రీనాథ్, కాడిగారి నరసింహారెడ్డి, రవీందర్ రెడ్డి, చంద్రశేఖర్, మాణిక్యం, చంద్రయ్య, ఆనందరెడ్డి గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. సర్చవేడులో 40 రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడీ కార్యకర్తల సమ్మె ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తమకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె ఉధృతంగా మారుతుంది. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో ఆందోళన తీవ్ర రూపం దాలుస్తుంది. ఇందులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తల సమ్మె 40వ రోజుకు చేరుకుంది. పోరాడి 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 తీరుతాం, పోరాడి 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 తీరుతాం, పోరాడి 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 తీరుతాం, పోరాడి 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 తీరుతాం. అంగన్వాడీ కార్యకర్తల ఐక్యత, అంగన్వాడీ కార్యకర్తల ఐక్యత. న్యాయమైన సమస్యల వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి మొండి వైఖరి, జగన్మోహన్ రెడ్డి గారి మొండి వైఖరి, సజ్జల అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి. న్యాయమైన సమస్యల వెంటనే, న్యాయమైన సమస్య, నాణ్యమైన ఫుడ్డును, నాణ్యమైన ఫుడ్డులను
తగ్గించాలి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే, నిత్యావసర ధరలు వెంటనే, నిత్యావసర ధరలు వెంటనే, అంగన్వాడీ సమస్యలు వెంటనే, అంగన్వాడీ న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించేంత వరకు CITO పోరాడి తీరుతాం, పోరాడి తీరుతాం, పోరాడి తీరుతాం, పోరాడి తీరుతాం. అధికారుల బెదిరింపులు, అంగన్వాడీ కార్యకర్తలపై అధికారుల బెదిరింపులు, చట్టబద్ధంగా జరుగుతున్న సమ్మెను 40 రోజులుగా జరుగుతున్న సమ్మెను మొద్దు రీతుల్లో ఉన్న మొండి వైఖరి, ప్రభుత్వ మొండి వైఖరి సాధించి తీరుతాం. నేడు అయోధ్య రామ మందిరంలో రాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా సోషల్ మీడియాలో ఎవరైనా రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా హింసను ప్రేరేపించే విధంగా పోస్టులు పెట్టిన చర్యలు తీసుకుంటామని నారాయణ ఖేడేసి విజయచరణ్ రెడ్డి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా రాముడి భక్తులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న బలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ మహాఘట్టం జరగనుంది. ఈ మహత్తర కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. వీరితో పాటు లక్షలాది మంది భక్తులు కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అయోధ్యలో ఏర్పాట్లు పూర్తి చేశారు. 30,000 మంది పోలీసులు, 10,000 సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారులు శుభవార్త చెప్పారు.
రేపటి నుంచి సాధారణ భక్తులకు ఆలయంలోకి అనుమతిస్తామని ప్రకటించారు. రేపటి నుంచి రోజు ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఆలయాన్ని తెరచి ఉంచనున్నారు. నిత్యం 3 సార్లు ప్రత్యేక హారతి నిర్వహిస్తారు. వరదయ్యపాలెంలో టీడీపీ జైహో బీసీ కార్యక్రమం. 35వ జాతీయ రహదారి రోడ్డు భద్రతా మహోత్సవాలు ఘనంగా విజయకృష్ణ నరేష్ జన్మదిన వేడుకలు. హాజరైన సీనియర్ నటీనటులు మురళీమోహన్, జయసుధ, సుమలత. ఎన్టీఆర్ జిల్లాలో మంచినీటి కోసం ప్రజలు రోడ్డుపైకి. ఖాళీ బిందెలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. ప్రశాంతంగా ముగిసిన నవోదయ పరీక్ష. ఆందోళనలో భర్తను హత్య చేయించిన భార్య. మహాలింగాపురం గ్రామం గవర్నమెంట్ పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహ ఏర్పాటు. సత్యవేడులో 40 రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడీ కార్యకర్తల సమ్మె. సమస్యలపై నిరసనగా టవర్ క్లాక్ వద్ద రాస్తా రోకో. సిఐటియు ఆధ్వర్యంలో భారీ ఎత్తున సమ్మె. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు. ఎస్ఐ విజయచరణ్. సాధారణ భక్తులకు అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ గుడ్ న్యూస్. ఇవి ఈరోజు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.